సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్లు మారింది వ్యవహారం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నా తప్పడం లేదు. రష్యా నుంచి చౌకగా లభించే ఇంధనం కొనుగోలు చేస్తూ ఆ దేశానికి నిధులు సమకూరుస్తున్నామంటూ భారత్ మీద అమెరికా టారిఫ్ల మోత మోగించడం తెలిసిందే. మరోవైపు రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ దాడుల కారణంగా ఆ దేశంలో చమురు రవాణాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షునికి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో తాజా పరిణామాలను ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రభావం యూరోప్నే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. దీని సెగ భారత్కు ఇప్పటికే గట్టిగా తగిలింది. యుద్ధం ప్రారంభమైన సమయంలోనే రష్యా నుంచి తక్కువ ధరకు ఇంధనం కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. దేశీయంగా చమురు ధరల్ని నియంత్రించేందుకు మన దేశానికి ఈ ఒప్పందం బాగానే ఉపయోగపడ్డ అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించడం తెలిసిందే. చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అంతటితో ఆగకుండా భారత్ మీద అదనపు సుంకాలను కూడా విధించారు. అయినప్పటికీ మన దేశం లెక్క చేయకుండా రష్యాతో సంబంధాలను మరింత బలపరుచుకుంది. ఇక ప్రపంచంలో డీజిల్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా రష్యా నిలిచింది. ఆ దేశ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దీని నుంచే లభిస్తోంది. కాగా ఉక్రెయిన్ చేస్తున్న నిరంతర దాడుల కారణంగా కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాలు, ఇంధన సరఫరా రైళ్లను దక్షిణ రష్యాలో గ్యాజ్ ప్రోమ్ నిర్వహిస్తున్న ఓ భారీ చమురు శుద్ధి కేంద్రాన్ని ఇటీవలే ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. సాధారణంగా ఆ సీజన్లో ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇంధన డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో రష్యాలో చమురుకు కొరత ఏర్పడిందని చెప్తున్నారు. ఆ దేశంలోని చాలా ప్రాంతాల్లో వినియోగదారులకు డీజిల్, పెట్రోల్ సక్రమంగా అందటం లేదని చెప్తున్నారు. సగం పెట్రోల్ పంపులు నిల్వలు లేక మూతపడినట్లు తెలుస్తోంది. రష్యాలో ఇంధన కొరతను సృష్టించడమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోందని చెప్తున్నారు. ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు రష్యా నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్పై మార్చి నెలలో నిషేధం విధించింది. తాజాగా ఈ నిషేధాన్ని మరొకసారి పొడిగిస్తున్నట్లు రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు. డీజిల్లో కొంతమేరకు ఎగుమతిని కూడా ఆపినట్లు పేర్కొన్నారు. దీంతో అన్ని రకాల చమురు ఎగుమతుల్ని నిలిపివేయాలని క్రెమ్లిన్ ఆదేశించింది. ఈ నిషేధం సంవత్సరం చివరి వరకు అమల్లో ఉండనుంది. రష్యా అధికారులు మాత్రం ఈ నిషేధానికి రవాణా వ్యవస్థల్లో కొరత కారణంగా చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ మునుపటిలా సరఫరా చేస్తామని చెప్పారు. ఇంకోవైపు ఉక్రెయిన్ మాత్రం తాము రష్యాలోని పలు ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు చెప్తోంది.